2025లో ఎవరైతే ఇంటర్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది. వెబ్సైట్ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మేము కాలేజెస్ మంచి కాలేజెస్ ఏమున్నాయి, ఆంధ్రప్రదేశ్లో టాప్ 20 కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏముంటాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈరోజు నేను చెప్పబోయేది 2023కి సంబంధించిన లాస్ట్ ర్యాంక్స్ అండి. కాలేజెస్ అయితే ఇవే టాప్లో ఉండేటివి, బట్ ఈ ర్యాంక్స్ అనేటివి 2023కి అయితే సంబంధించి అయితే పెడుతున్నాను. బట్ మీకు పెద్ద డిఫరెన్స్ అంటూ ఏముండదు. 2025కి 2023కి కొంచెం అటు ఇటుగా ఉంటుంది అంతే, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. దీన్ని బట్టి మీరు ఒక అండర్స్టాండింగ్కి వస్తే సరిపోతుందండి. సో ఈ రోజు వచ్చేటప్పటికి మనకి కాలేజ్ కోడ్స్ అవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. మీరు కాలేజ్ కోడ్స్ అయితే ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. కాలేజ్ నేమ్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. జేఎన్టీయూకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ అండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఇది బ్రాంచ్ వచ్చేటప్పటికి, ఇది ప్లేస్ వచ్చేటప్పటికి కాకినాడలో అయితే ఉంటుంది. లాస్ట్ ర్యాంక్ 2567 అండి. ఎప్పుడు 2023లో, బట్ ఇప్పుడు ఎంత ఉండొచ్చు అంటే ఒక 2024కి అయితే 2200 ఆర్ 2250 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు కూడా ఇప్పుడు ఎస్టిమేట్స్కి అయితే రండి. 2000 పక్కా పెట్టుకోండి, 2000 పెట్టుకుంటే లాస్ట్ ర్యాంక్ అదే అని ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. తర్వాత కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఇది విశాఖపట్నంలోనే ఉంటుంది. 2902 అండి. ఇది కూడా మీరు కొంచెం తగ్గించుకొని 2500 ఆ రేంజ్లో పెట్టుకుంటే ఈ ఇయర్కి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి గాయత్రి విద్యా ప్రసిద్ధ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. మనకి ఇది కూడా విశాఖపట్నంలో అయితే ఉంటుంది. మీకు సైడ్ అయితే ర్యాంక్ అయితే చూపిస్తుంది కదా, 4606. తర్వాత వచ్చేటప్పటికి విఐటి ఏపీ యూనివర్సిటీ అండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అమరావతిలో ఉంటుంది ఈ కాలేజ్. 5071 అండి. సో ఇప్పుడు మ్యాక్సిమం ఒక 4000 లోపల ఉంటే మీ ఈ కాలేజ్లో మీకు సీట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి విఐటి ఏపీ యూనివర్సిటీ అంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నా, 4000 అంటే వచ్చేస్తుందని ఫిక్స్ కాదు, మీకు ఇంకా కూడా తక్కువ పడచ్చు అనమాట. సో కాబట్టి ఒక 2000-3000 లోపల ఉంటే మీరు కొంచెం అటు ఇటుగా ఉంటారు. సో అది చెప్తున్నా, అది లాస్ట్ ర్యాంక్స్ కాబట్టి నేను చెప్తున్నా లాస్ట్ ర్యాంక్ అక్కడితో అయిపోయింది అని అర్థం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అండి. ఇది కూడా మనకి 5844 అయితే ఉంది. మీరు ఒక 2000 లోపల తెచ్చుకుంటే బెటర్, ఎందుకంటే రీసెంట్గానే ఇవన్నీ బాగా అంతరించిపోకుండా అమరావతి ఇదంతా మంచిగా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు కాబట్టి, సో ఇంకా ఇది మనకి క్యాపిటల్ సిటీ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ర్యాంక్స్ అయితే మ్యాక్సిమం చాలా తక్కువ ఉండాల్సి వస్తుంది. అంటే ఒక 2500 లోపల అయితే ఉంటే ఛాన్స్ అయితే ఉంటుంది లాస్ట్ ర్యాంక్కి. తర్వాత వచ్చేటప్పటికి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది కూడా విజయవాడలో ఉంటుంది. 6307. ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి 6889. విఐటి ఏపీ యూనివర్సిటీ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అండి ఇది దీనికి. ఇంకా అమరావతి 7283 అండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి గుంటూరులో ఉంటుంది. 7716. అలాగే అనిల్ నీలకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, దీని గురించి మనం ఆల్రెడీ వీడియో చేసినాం. భీమినిపట్నంలో ఉంటుంది కాలేజ్. 7838 అండి. తర్వాత వచ్చేటప్పటికి విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది కూడా భీమవరంలో అయితే ఉంటుంది. 8131 అండి. తర్వాత వచ్చేటప్పటికి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపురం, ఇది వచ్చేటప్పటికి 9187 అండి. ఇవన్నీ 2023కి సంబంధించిన టాప్ 20 కాలేజెస్ అయితే. ఇప్పుడైతే మనకి మోహన్ బాబు యూనివర్సిటీ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. 2025కి నేను చెప్తున్నా, మోహన్ బాబు యూనివర్సిటీ ఒకటి ఉంటుంది. ఇలా కొన్ని కాలేజెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో 2025కి బెస్ట్ కాలేజెస్ ఏందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో కాలేజెస్ మాత్రం చెప్తాను, ర్యాంక్స్ అయితే చెప్పలేము అనమాట. సో 2024కి సంబంధించి అయితే ర్యాంక్స్ కొద్ది రోజుల్లో వస్తాయి. అంటే లాస్ట్ ర్యాంక్స్ అవన్నీ చెక్ చేసుకొని నేనైతే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియో అయితే నేను కాలేజెస్ టాప్ 20 కాలేజెస్ ఇన్ ఏపీ అనేది నేను నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను.